ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మెరుపు సెంచరీ చేయగా ఇంగ్లాండ్ను చిత్తు చేసి 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 3 వన్డే మ్యాచ్ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్ కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ను ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 100 బంతుల్లో 136 పరుగులు జోడించి సగం పని పూర్తి చేశారు. ఈ క్రమంలో గిల్, రోహిత్ శర్మ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ 60 పరుగులు, కోహ్లీ 5. స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేరిన అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 3వ వికెట్కు అయ్యర్తో కలిసి కీలకమైన 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో రోహిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరిలో రోహిత్, అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా అవుట్ అయిన అక్షర్ పటేల్ 41 పరుగులు, జడేజా 11ను మ్యాచ్ ఫినిష్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ సమిష్టంగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ జో రూట్ 69 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి వన్డే మాదిరిగా ఫిల్ సాల్ట్ 26 పరుగులు, డకెట్ 65 పరుగులు తొలి వికెట్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్ 34, బ్రూక్ 31 పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లో జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి తలా 1 వికెట్ పడగొట్టారు. సెంచరీ చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గైస్, మీకు కానీ నా కంటెంట్ ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గైస్.